Good evening, everyone. Myself, Narendra. Now I am working as a director in Adri Group. So before I worked as a హనీవెల్లో ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఆ తర్వాత కొటక్ మహీంద్రా బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఆ తర్వాత ఆకాష్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు అద్రి గ్రూప్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఏం చెప్పాలి మేడం ఇంకా? ఓకే, ఐ అండర్స్టాండ్. సో అందరికీ ఇప్పుడు అంటే ఎన్ని నిమిషాలు? ఒక 2 నిమిషాలు ఉందా మేడం? 5 minutes. ఓకే, నాకు 5 minutes ఇచ్చారు మేడం గారు. మేడం గారు పంచలేస్తారని భయం వేస్తుంది, అందుకోసమే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ అందరూ అంటే ఫస్ట్లో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా జాబ్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక మైండ్ సెట్ ఏంటనంటే, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా చదివించింది ఎందుకనంటే మంచి డిగ్రీ రావాలి, ఆ తర్వాత నువ్వు జాబ్ మాత్రమే చేయాలి, అది ఇక్కడనా అబ్రాడా అనేది ఒక బౌండరీ రాసి ఉంటారు. ఆ బౌండరీలో అలవాటైంది ఏంటంటే గో టు ఆఫీస్ కంబ్యాక్, గో టు ఆఫీస్ కంబ్యాక్, గో టు ఆఫీస్ కంబ్యాక్, గో టు ఆఫీస్ కంబ్యాక్, ఒక 40 yearsకి 1 day డై బ్రోక్ ఇది ఉంటుంది. దీన్ని నర్చర్ చేసిన పేరెంట్స్ కూడా ఇదే కరెక్టు అని చెప్పడంలో నా దగ్గరికి ఎవరికన్నా బిజినెస్ ఆపర్చునిటీ కోసం వచ్చినా కానీ నేను యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఇప్పటి వరకు నేను చేయదలుచుకోలేదు, కానీ ఇప్పుడు చేయాలనుకున్నా. రీజన్ బిహైండ్ దట్ ఏంటనంటే, ఒక ఇప్పటివరకు ఇక్కడ గినక రాలేదు అని అంటే లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వాలి అని అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక రియల్ అసెట్ని క్రియేట్ చేసేదని చెప్పేసి నేను ఇక్కడికి రాలేదు అని అంటే నేను ఒక బ్యాంకర్కినో లేదు అని అంటే ఒక బిల్డర్కి ఈ రెండింటి మధ్యలో నలిగిపోయి ఉండేవాడిని. కానీ తొందరగా కెరీర్లో సెటిల్మెంట్ అవ్వాలి అని అంటే 200% ఒక 6 yearsలో కెరీర్ సెటిల్మెంట్ అవ్వాలి, కంపల్సరీగా సెటిల్మెంట్ అవ్వాలి అని అంటే అది రియల్ ఎస్టేట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కంటే ముందు నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి ఇండియాలో లా లేదు, దాని మీద చాలామంది వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో దాని మీద ఒక నెగిటివిటీ పాస్ చేసినప్పుడు అవన్నీ ఉంటాయి జనరల్గా. బట్ రియల్ ఎస్టేట్లో అలా కాకుండా ఒక ఒరిజినల్ ప్రొడక్ట్ అంటే ఈ భూమి మీద భూమి కంటే విలువైంది ఏదీ లేదని చెప్పేసి ఒక 750 రూపాయలు గజం 2001లో స్టార్ట్ అయ్యి హైటెక్ సిటీ ఫార్మేషన్ అవుతున్నప్పుడు మనకి లాస్ట్ 2021 నుంచి 2025 వరకు ఒక ఎరా ఉండేది. ఒక 5 dimensionలో హైదరాబాద్ చేంజ్ అయిన తర్వాత అదే 750 రూపీస్ కాస్త 4 lakhs వరకు హైటెక్ సిటీ ఫార్మేషన్లో పర్ స్క్వేర్ యార్డ్ అమ్మగలుగుతుంది అని అంటే ఆ 5 dimensionలో ఒకటి చంద్రబాబు నాయుడు వేసిన మన అప్పట్లో హైటెక్ సిటీ మైల్ రే ఒకటి ఉండేది. దాని తర్వాత దాని నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్ను నిమ్స్ ఫార్మేషన్ వచ్చేసింది. దాని తర్వాత నుంచి మనకి ఇంటర్నల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు ఒక 154 kilometers విస్తరించింది. ఆ తర్వాత మెట్రో phase 2, మెట్రో phase 1 వచ్చింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలాగా ఒక 5 dimensions హైదరాబాద్ని మొత్తం మార్చేసింది. కానీ ఇప్పుడు 2025 నుంచి 2050 వరకు ఉన్న ఎరా ఏముంటుంది అని అంటే మనకి హైటెక్ సిటీ బదులు ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఓకే, ఒక స్టెబిలిటీ లేని హైవేస్ పక్క నుంచి ఇప్పుడు స్టెబిలిటీగా హైదరాబాదు నుంచి ఒక తెలుగు స్టేట్స్ని కనెక్టివిటీ చేస్తూ 12 lanesలో 8 lanes ఎలివేటెడ్ కారిడార్స్లో మనకి హైవేస్ డెవలప్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మెట్రో బదులు మెట్రో phase 2 వస్తుంది, ORR బదులు RRR వస్తూ ఉంది. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి ఇదే హైదరాబాద్కి బుల్లెట్ ట్రైన్ ప్రాతిపదిక ఉంది. తర్వాత ORRకి ఒక 5 kilometersలో అవుటర్ రింగ్ రైల్ కాన్సెప్ట్ వస్తూ ఉంది. అంటే ఒకప్పుడు అవగాహన లేదు అనుకున్నప్పుడు ఒక 10 రూపాయలు మా తాతల తరం చెప్పుకోవచ్చా, లేదు అని అంటేనేమో ఒక 30 years బ్యాక్ చెప్పుకోవచ్చు. ఇదే హైదరాబాద్లో గజము అథెంటికేషన్ లేని టైంలో ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, ఒక 30 రూపాయల కొన్నోళ్ళు కూడా బిజినెస్లో మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఈ కూకటపల్లి, ఈ హైటెక్ సిటీ, మణికొండ ఇదంతా కూడా ఇవన్నీ ప్లేస్లు ఏది చూసినా కానీ అక్కడ కూకటపల్లి నుంచి చూస్తే BHEL కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, సర్ప్రైజింగ్ ఉంటుంది, 100% సర్ప్రైజింగ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 362 kilometers హైదరాబాద్ను ఊహిస్తూ ఉంటుంటే RRR పడిన తర్వాత ఫ్యూచర్ సిటీ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత జహీరాబాద్కి నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వచ్చిన తర్వాత ఎలా అయిపోతుంది
అనేది ఒకసారి కనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే నెక్స్ట్ 2025 నుంచి నాకు తెలిసి ఎక్కడ కూడా ఎవరేమనుకోవచ్చు, ఏ సీఎం కూడా నాకు తెలిసి ఒక హెచ్ఎండిఏ లెక్క ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఒక ప్లానింగ్ బాడీని క్రియేట్ చేసిన సీఎంలని అంటే నా తరంలో అంటే నా ఏజ్లో నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఒక ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చేసి ప్లానింగ్ బాడీని తీసుకొచ్చి రేపు మనకు ఫ్యూచర్ సిటీ అవుతా ఉంది. ఇవన్నీ కూడా అవగాహన ఉండదు, తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. నేనేమంటానంటే ఇక్కడ ఉన్న మీలో అందరికీ ఇక్కడ చాలామంది మేడం గారి ఇన్స్పిరేషను, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రియాలిటీలో రియల్ టైం బిజినెస్గా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు నచ్చిన ప్రాపర్టీని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఒక అథెంటికేటెడ్, ఇప్పుడు రేరా వచ్చింది, ఒకప్పుడు మనకు రేరా లేదు, 2016 వరకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ మనకు ప్లానింగ్ బాడీకి అథెంటికేషన్ ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ప్లానింగ్ బాడీకి అథెంటికేషన్ వచ్చిన తర్వాత కొన్ని పెద్ద కంపెనీలు కూడా తప్పు పని చేసినా కానీ వాళ్ళకి ఫైన్ విధించి కూడా ఈ రేరా అనేది మనకి ఇండియాలో 4th ప్లేస్లో ఉంది చట్టాన్ని ఫాలో అవటంలో. త్వరలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి ఎలాగైతే గ్లోబల్ సిటీ అయ్యి వరల్డ్ 4th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వచ్చేసిందో, సేమ్ వే ఇక్కడ మనం రేరాని అప్లై చేయడంలో కూడా, రేరాని ఆచరించడంలో కూడా హైదరాబాద్ 4th ప్లేస్లో ఉంది. అంటే ఫ్యూచర్లో ఇండియాకి ఒక 200% గ్యారంటీడ్గా క్యాపిటల్ అవడానికి కావాల్సిన అన్ని అవకాశాలు హైదరాబాద్కు ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. ఈ అవగాహనతో ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ గురించి, మంచి ప్లేస్ గురించి, లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఏదన్నా కావాలి అని అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. నా పేరు నరేంద్ర. నా నెంబర్ వచ్చేసరికి మీకు లాస్ట్లోనే ఎవరైనా చెప్తారు, లేదు అని అంటే నేను ఇక్కడే అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.